అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ భారీగా పతనమవుతోంది. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో తొలిసారిగా రూపాయి విలువ 87 రూపాయల మార్క్ దాటింది. రూపాయి విలువ మరింత పతనం అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటోన్న దుందుడుకు చర్యలు రూపాయి విలువను మరింత పడేస్తాయని భావిస్తున్నారు. రూపాయి విలువ మరింత క్షీణించింది. ఇటీవలి కాలంలో రోజు రోజుకు పతనం అవుతూ వస్తున్న రూపాయి మారకం విలువ ఫిబ్రవరి 3వ తేదీన ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. చరిత్రలో తొలిసారిగా 87 రూపాయలు దాటిపోయింది. ప్రస్తుతం డాలర్ తో చూస్తే రూపాయి విలువ 87.20 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చాక తీసుకుంటోన్న దూకుడైన చర్యలు ఇలా రూపాయి విలువ పడిపోయేందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. అమెరికా తన ప్రధాన వాణిజ్య భాగస్వామ్యులైన కెనడా, మెక్సికో, చైనా వంటి దేశాలపై సుంకాల విధింపుతో డాలర్ బలపడుతోంది. ఇదే సమయంలో డాలర్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉన్న ఆసియా కరెన్సీలో పతనమవుతున్నాయి. కిందటి సెషన్ లో రూపాయి విలువ 86.60 స్థాయిలో ఉండేది. ఇవాళ ఒక్కసారిగా 0.70% పతనం అవడంతో రికార్డు స్థాయి కనిష్టాలకు పడిపోయింది. ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్ 0.30% పెరిగి 109.8 వద్ద కొనసాగుతోంది. చైనీస్ యువాన్ కూడా 0.50% తగ్గింది. ఇటీవల ట్రంప్ కెనడా, మెక్సికో దేశాల నుంచి దిగుమతి చేసుకునే సరుకులపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. చైనా వస్తువులపై 10% దిగుమతి సుంకం విధించారు. దీంతో అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి.